క్షీరసాగర మథనం అని ఒక కావ్యం లాంటిది రాశాను, అది వినిపించాలని ఆశగా ఉంది మీకు అని. పైకి అన్న మాట ఆశగా ఉందన్నది, లోపల కొంచెం అహంకారం ఉంది. అది రాసే టైంలో కూడా నాకు తెలుసు అది రాసింది అనేదానికంటే ఆవిష్కరించబడింది అని. అంతా విని ఆయన సడన్గా ఒక జెస్చర్ ఇచ్చారు, ఒక చేష్ట. అది మనం ఆశ్చర్యపోతాం అనమాట. మాస్టర్ నేను ఆయన సాయంత్రం ముగ్గురు తప్ప ఇంకా లోపల రాఘవన్ గారు అంకుల్ ఉన్నారు, లోపల ఉన్నారు, ఇంకో ఇద్దరు లోపల ఉన్నారు. ఆయన ఒక్కసారి లేచి, ఇప్పుడు నాకు ఈరోజు అభిషేకం జరిగినట్టుంది, ఇది కరెక్ట్గా ఇలా, ఇప్పుడు నాకు అభిషేకం జరిగినట్టుంది ఇలాగా. సడన్గా ఇది ఆగిపోయింది. మన ఇలా నాకు అభిషేకం జరుగుతుంది, నాకు జరిగినట్టుంది అనేసప్పటికల్లా నేను ఒక నిశ్చేష్టమైన స్థితికి వెళ్ళిపోయాను అనమాట. ఎవరంటారు మానవతలు అనగలరా? నాకు అభిషేకం జరిగినట్టుంది అని. ఆ తర్వాత జీవితంలో నాకు చాలాసార్లు చాలా రకాల అనుభవాలు జరిగినాయి, అది వేరే విషయం. మీరు రాసిన కావ్యం అలా మీలోంచి ఎందుకు వచ్చింది అనేది చెప్పారండి గురుగారు? ఇప్పుడు అన్నారా ఎందుకు మీకు? చాలా సందర్భాల్లో ఇతరులతోటి, నా ఎదురుగుండా నా కుటుంబ సభ్యులతోటి, మాస్టర్ తోటి, ఇక చాలామందితో ఆయన చెప్పడం జరిగింది. నేను పట్టించుకోలేదు అన్న మాట కరెక్ట్ కాదు, కానీ అది ఫీల్ అవ్వాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే అది చాలా సటిల్ థింగ్ అన్నమాట. ఇప్పుడు రామాయణంలో ఒక తమాషా చూడండి. రామాయణం ఒక కావ్యంగా చూద్దాం, మిగిలిన విషయాలు అన్నీ వదిలేసి ఒక కవి రాసిన ఒక కావ్యంగా చూద్దాం. చూస్తే మొట్టమొదటి మన కళ్ళు చెదిరిపోయే ఆశ్చర్యం ఒకటి కలుగుతుంది. కేవలము నరుడు ద్వారానే రావణాసురుడు హతమవుతాడు అన్నది బ్రహ్మదేవుడి వరం. కేవలము నరుడు ద్వారానే, నరుడిగా నటించే నారాయణుడి ద్వారా కాదు. అంతకుముందు అన్ని అవతారాల్లో కూడాను అవతారాలకి తాను నారాయణాంశ అనే స్పృహ ఉన్నది. కృష్ణుడికి అయితే డైరెక్ట్గానే ఉంది, నేను డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చాను. కానీ వరం అలాంటిది అయినప్పుడు నాకు నరుల చేత వానరుల చేత మరణం రాకూడదు అన్నప్పుడు ఈయన ఎంతసేపు ఆత్మాంశం అని రామం దశరథాత్మజం ఒక విజిటింగ్ కార్డు పెట్టుకుని కేవలం మనిషిని తప్ప మరి ఏమీ కాదు అంటూ చెప్పుకుంటూ తిరిగాడు. ఆయన దేవుడే అనే విషయం తెలిసిన వాళ్ళు రామాయణాలు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. అగస్త్య మహర్షి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఈయన తిరిగినటువంటి వాతావరణం ఎట్లాంటిది, వెళ్ళిన ఆశ్రమం వెళ్ళిన వాళ్ళందరూ ఈయన నారాయణుడు అని గుర్తించారు. నువ్వు నారాయణుడు ఓ అని ఒక విషయం వాళ్ళతో అన్నారు అనుకోండి, అబ్బాయి మేము ఆశ్చర్యం కానీ నేను నారాయణుడు ఏమీ కాదు, నారాయణుడిని నాకు అదొకరు ఏమీ కాదు, కేవలం రాముడిని అంటే వాళ్ళ విజ్ఞతని, వాళ్ళ తపస్సుని, వాళ్ళ తాలూకు గొప్పతనాన్ని అధక్కరించినట్లు అవుతుంది. అంత గొప్ప గొప్ప వాళ్ళు. వశిష్ఠుడు సాక్షాత్తు యోగ వశిష్ఠుడు నేర్పిన తన గురువు వశిష్ఠుడు, నువ్వు సాక్షాత్తు నారాయణుడు అంటే కాదు నేను ఎలా అంటాడు? ఎప్పుడైతే నేను నారాయణుడిని అనే భావన కలిగిందో ఆ క్షణంలోనే వరం పోతుంది. నేను మనిషినే అనే భావన నిరంతరం కలిగే ఉండాలి ఆయన. అందుకే ఆయనకి అన్ని కష్టాలు కూడా పెట్టారేమో, మనిషికి వచ్చే కష్టాలు అన్ని పెట్టారు. యోగ వాసిష్ఠం నేర్చుకున్న తర్వాత కూడా రాముడు మనిషిలాగా జీవించాడు. అది అత్యంత విశేషమైన విషయం. 12 ఏళ్ళు ఆయన యోగ వాసిష్ఠం నేర్చుకున్నాడు. అంటే వేదాంతం అంతా కలిపేసిన యోగ వాసిష్ఠం నేర్చుకున్నాడు. అది అర్థమైతే ఇంకా అర్థం కావాల్సింది అంత ఆయన వశిష్ఠ వామదేవాదులు మన మహర్షులతో కోవకి చేరిపోయాడు రాముడు అది నేర్చుకోవడం ద్వారా 12 ఏట. కానీ తర్వాత కూడా మనోళ్ళలాగా జీవిస్తాడు. సో అదొక పెద్ద తమాషా. ఇప్పుడు మీరు పాట బాగా రాశారంటే నన్ను అంటే నాకు 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదో రాశానని చెత్తపాటు అంటే మీకు పాట మంచిదో చెడ్డదో తెలియదు అని అర్థం అని నేను అనుకుంటున్నట్టు. చాలా మంచి పాట రాశానండి, ఇంకా మీరు కాదు కానీ మీకంటే కూడా ఇంకా బాగా రాశారు, మీకు వచ్చే తెలుసు అంటే అహంకారం పొందుతుంది. గురువుగారు ఏమన్నారంటే ఇదొక నీ పూర్వజన్మ సుకృతం, నీ ద్వారా ఏదో సమాజానికి ఒక పని జరగబోతున్నది, అందువల్ల ఇవన్నీ వస్తున్నాయి అని ఈ విషయాలు చాలాసార్లు చెప్పారు. చెప్పిన ప్రతిసారి ఆ అనుగ్రహం ఎప్పుడు తనకు అనుకూలమైన విధంగా నడిపించుకుంటుంది అన్న బాధ్యత అక్కడే వదిలేశాను. అవును అనలేదు, కాదు అనలేదు. ఎందుకంటే నాకు స్వయంగా అనుభవం. క్షీరసాగర మథనం దగ్గర నుంచి, గంగావతరణం దగ్గర నుంచి అనేక పాటలు రాస్తారు. సినిమాల్లో కూడా తక్కువ పాటలు ఏం రాయలేదమ్మా. నేను అహంకారంగా చెప్పట్లేదు. స్వర్ణకమలంలో కానీ మా స్వాతికిరణంలో కానీ కొన్ని పాటలు రాసినప్పుడు అవి నేను రాశాను అనుకోను. దే ఆర్ నాట్ ఫ్రమ్ మీ బట్ దే ఆర్ త్రూ మీ అంటాను. అవి నా ద్వారా వచ్చే కానీ నేను రాయలేదని. సో ఈ భావన నాకు అన్నంతసేపు నా చేత ఏమి రాయించుకోవాలి అనేది రాసేవాడిది.
పలికెడది భాగవతం అట, పలికించడు వాడు రామభద్రుండట, పలికెద వేరుండు గాథ పలికెడు నేల. సో నాకు సమర్పణ భావంతో నేను చింతన లేదు, చింత లేదు, ఏమీ లేదు. నేను కూర్చుంటాను, నావైనటువంటి ఆలోచనలతో నాదైన జీవన దృక్పథం ఉంది. అది నేనే మళ్ళీ అక్కడ వినయాన్ని నటించట్లేదు. సో ఇది భారతీయ జీవన సంవిధానం, ఇది ధార్మికమైన జీవన సంవిధానం. ఇలా పాట రాసేటప్పుడు ఇందులో స్త్రీకి సంబంధించిన ఏ రకమైన కించపరిచే లక్షణం ఉండకూడదు. ఇవన్నీ నేను పెట్టుకునే నియమాలే పెట్టుకుంటాను. కానీ పాట వచ్చేటప్పుడు ఇవి లేకుండా చూసుకోవటం వరకే నా బాధ్యత తప్పిస్తే అందులో నన్ను ఆశ్చర్యపరిచేటువంటి పాటలు కూడా వచ్చినాయి. మీరు రాసి ఆశ్చర్యపోయిన ఒక పాట ఏదండి? చాలా అమ్మ శివపూజకు చివరించిన సిరిసిరిమ్మ అని కానీ, ఆనతినీయరా హరా అని రాసినప్పుడు కానీ, విధాత తలపున ప్రభవించినది అని రాసినప్పుడు కానీ, అనేకమైన పాటల్లో వాటిల్లో నిబిడీకృతమైనటువంటి విశేషాలు, జగమంత కుటుంబం నాది అని చెప్పినప్పుడు కూడా ఇవి అనేక గురువుగారు చెప్పారు. నువ్వు ఏవి రాసినప్పటికీ వాటికి ఎక్కడి నుంచి రిఫరెన్స్ కావాలో చెప్పు. ఒకసారి మాస్టారు కంప్లైంట్ చేశారు, వీడు అనేక వ్యాసాలు రాశాడు, చాలా గొప్ప గొప్ప విషయాలు రాశాడు, ఎక్కడ పబ్లిష్ చేయట్లేదు, ప్రచురించట్లేదు, ఈయన ఎందుకు చేయట్లేదు. ఇక్కడ నా అభిప్రాయాలు అవి చాలా రాడికల్గా ఉంటాయి, చాలా విరుద్ధంగా ఉంటాయి. చాలామందికి చాలా విషయాలు అర్థం కావు. అంటే ఉదాహరణగా చెప్పాలంటే మన భారత్ టీవీలో మాట్లాడుకోవాలంటే ఇవాళ కాలంలో మనకి మోక్షం గంట, పరమార్థం గంట, పునర్జన్మల విశేషాలు గంట, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ దేశం గురించిన ఆలోచన అన్నది వింటే వీడు ఎవడో కమ్యూనిస్ట్లో ఉన్నాడా అని అనుకుంటారు. అసలు నెక్స్ట్ క్వశ్చన్ అదే, మీ వాటిలో చాలా వాటిలో కమ్యూనిస్ట్ భావాలు కనిపిస్తుంటాయి కదా, ఎలా కుదురుతుంది రెండింటికి? రమణ మహర్షి గారు అన్నట్టు కమ్యూనిజం పదానికి వాళ్ళేం పేటెంట్ తీసుకున్నారా ఏంటి? రాడికల్ అంటే మౌలికమైన అర్థం. నేను రెఫరెన్సెస్ ఇవ్వలేను, అందువల్ల పబ్లిష్ చేయలేదంటే సార్ గురుగారు అన్నారు, నువ్వు నీ ఇష్టం వచ్చింది చెప్పు, వాటికి రెఫరెన్స్ నేను ఇస్తాను. అది జగమంత కుటుంబానికి ఆయన నిజంగా కూడా జగమంత కుటుంబంలో రెండో చరణంలో ఉంటుంది. కిరణాలు కిరణాల హరిణాలు, హరిణాల చరణాలు, చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని అన్నప్పుడు కిరణాన్ని హరిణంతో ఎందుకు పోల్చాను? యాక్చువల్గా నేను అనుకునే భావన వేరు. అందులో అంటే అనేక రకాల భావాలకు అందులో ఆస్కారం ఉంది. జగమంత కుటుంబానికి అనేక రకాల భావనలో ఆస్కారం ఉంది. ఒక రకం ఏమిటి అంటే సూర్యుడు కవి వీళ్ళిద్దరికీ పోలిక. కవి అయిన వాడికి కవిరేవ ప్రజాపతి అన్నాడు, వీడిదే ఉనికంటూ ఒకటి ఉండదు, నిరంతరం భావాలను ప్రసవిస్తూనే ఉంటాడు. నిరంతరం దానికి ఒక గ్యాప్ ఉంటే ఉండదు, ఇవాళ భావం మళ్ళీ వచ్చే ఇంకో భావం అని ఉండదు, నిరంతరం ప్రసవిస్తూ. మరి మనిషిగా, మామూలు మనిషిగా నీ ఉనికి ఎక్కడ అని రవిని అడిగినా, కవిని అడిగినా, మామూలు మనిషిగా, మా అందరిలాగా తిరిగే మనిషిగా నీ ఉనికి ఎక్కడ అని అడిగితే సమాధానం చెప్పవలసి వస్తే ఒక కిరణాన్ని కని ఆ కిరణాన్ని ఆడపిల్లగా భావించి అత్తవారింటికి పంపించేసి మళ్ళీ ఇంకో కిరణాన్ని మధ్యలో గ్యాప్ ఏమైనా ఉంటే అక్కడ నా ఉనికి ఉంది. ఒక భావాన్ని కని సహృదయుల హృదయాల్లోకి, లోగిళ్ళలోకి ఆడపిల్లలు పంపించేసి మళ్ళీ ఇంకొక భావాన్ని కనడానికి టైం ఉంటే అక్కడ నా ఉనికి ఉంది. అంటే ఆ టైం ఉందా లేదా? ఉంది, లేదు. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే, గొంతు వాకిలిని మూసి మరలి తను మోగబోయి నా గుండె మిగిలి, నా హృదయమే నా లోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు ఆలి, నా హృదయంలో ఇది సినీవాలి. సినీవాలి అంటే అమ్మవారు, ఒక చంద్రరేఖ కనిపించే రాత్రి అమ్మవారు అని అర్థం కూడా ఉంది. సో నా ప్రతి పాటని ఆడపిల్లగా ఎందుకు భావిస్తున్నాను అంటే మీ హృదయాలకి ఇచ్చి కళ్యాణం చేసి పంపిస్తున్నాను. ఎందుకనంటే ఆ భావాలతోటి మీరు ఇంటరాక్ట్ అయ్యి రమించి సంస్కారాన్ని కనాలి. నా రాసే ప్రతి పాటలోనూ భారతీయత అనేటువంటి భావజాలాన్ని దాన్ని గుప్పించి ఒక విత్తనం రూపంలో ఇచ్చి మీ హృదయాలు అనేటువంటి లోగిళ్ళలోకి, మీ ఇళ్లలోకి పంపిస్తున్నాను. ఆడపిల్లని కనటం అనేది ఒక అద్భుతమైనటువంటి తపస్సు లాంటిది అని భావించేది. నా రాసే ప్రతి పాటలోనూ భారతీయత అనేటువంటి భావజాలాన్ని దాన్ని గుప్పించి ఒక విత్తనం రూపంలో ఇచ్చి మీ హృదయాలు అనేటువంటి లోగిళ్ళలోకి, మీ ఇళ్లలోకి పంపిస్తున్నాను. ఆడపిల్లని కనటం అనేది ఒక అద్భుతమైనటువంటి తపస్సు లాంటిది అని భావించే దేశం ఇది. ఆడపిల్ల అంటే సాక్షాత్తు లక్ష్మిని కన్నట్టు. అందువల్ల కంటున్నాను కళల్ని, కథల్ని, మాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, ఆడపిల్లల్ని. అందువల్ల జగమంతా నా కుటుంబం. ఇన్ని లోతైన వాటిల్లో ఆ కిరణాలని పోల్చినప్పుడు, నేను సూర్యుడిని అని చెబుతున్నప్పుడు కంటికి మంటను నేనై, మింటికి కంటిని నేనై, ఆకాశానికి శూన్యానికి కను నేను,
మింటికి కంటిని నేనే, కంటను మంటను నేనే, మంటల మాటున వెన్నెల నేనే. పట్టపగలు వేడిగా రగిలించేస్తున్న 40 డిగ్రీలతోటి మనం భయపడిపోయేలా చచ్చిపోతాం ఒడగొట్టుకోండి. అంత ఎండ, అంత తీవ్రత లేనిదే తర్వాత మళ్ళీ ఋతుపవనాలు రావు. సముద్రం నుంచి ఆవిరై నీరెళ్ళదు, మేఘంగా మారదు, వర్షంగా కురవదు, మెతుకుగా మొలవదు, బతుకుగా మారదు. కనుక ఆ కాఠిన్యం వెనకాల బోల్డంత కారుణ్యం ఉంది. మంటల మాటల వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై. రాత్రిపూట మనం పడుకోవడానికి వీలుగా విశ్రాంతిగా చల్లగా వస్తున్నటువంటి ఆ వెన్నెల అంత చల్లగా నిజంగా అక్కడ ఉండదు. ఈ సూర్యుడే తన మంటను ఆ మట్టి ముద్ద మీదకి ప్రతిఫలింపజేసి మనం జోకొట్టడానికి వీలుగా చల్లటి వెన్నెలగా, వెన్నెల చల్లగా ఇక్కడ ఉంది కానీ అక్కడ ఉండదు. సో వెన్నెల పూతల మంటలుగా ఇన్నిగా చేస్తున్నటువంటి రవినై, శశినై, దివమై, నిశినై, నాతో నేను రమిస్తూ, నాతో నేను సహగమిస్తూ, నిరంతరం నాతో నేనే మండిపోతున్నాను. నేను అనేది ఒక యూనివర్సాలిటీ అమ్మ. సీతారామ శాస్త్రి గారు నేను అనే భావం, ఏ భావం అయితే భారతీయ చెప్పిందో, ఏ భావం అయితే రమణ మహర్షి గారు చెప్తున్నారో ఆ ఎరుకని నేను అంటాను. ఆ నాతో నేనే సహగమిస్తూ, ఈ నేను 2 రకాలుగా, సూపర్ఫిషియల్ నేను, లోపల ఉన్న నేను. ఈ లోకం అంతటితో రమిస్తున్నటువంటి మామూలుగా నా సీతారామ శాస్త్రి పేరు కలిగిన వాడిగా అనుకునే నేను, ఇది లేకపోతే నా ఉనికే లేదు. ఉన్మాద శిశురగడత. దీని వెనకాల ఉండేటువంటి అసలు నేను, యూనివర్సల్ నేను వేరు. ఇదంతా తాత్వికత సంబంధించిన విషయం. ఆ హరిణం అంటే మృగాంకుడైనటువంటి శివుడి చేతుల్లో హరిణం ఎట్లాగా అన్న కథ అంతా ఆయన చెప్పుకుంటూ వచ్చి చప్పట్లు ఇంట్లో వాళ్ళు పిలిచారు, ఇది విన్నారా మీరు? బ్రహ్మదేవుడు ఒక స్త్రీని సృష్టించి ఆమె వెనకాల పడ్డప్పుడు ఆవిడ భయపడి పరిగెడుతూ శివుని చేర్చి ఆయన పట్టుకుని రక్షించి తన చేతుల్లో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి మృగాంకుడు అయ్యాడు. ఈ కాలం ఆయన పేరు. ఇవన్నీ అందులోనే ఉన్నాయి. ఇవన్నీ నేను అనుకుని క్యాలిక్యులేట్ చేసుకుని రాసుకునే పాటలు కావు. కాలాన్ని, ఇంద్రజాలాన్ని, కిరణాలని, కిరణాల చరణాలని, హరిణాల చరణాలని, చలనాల కనరాల గమ్యాల కాలాన్ని, ఇదంతా గురుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎందుకు చెప్తున్నానంటే గురుగారి దగ్గర ఇందాక చెప్పినట్టు ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానేచ భరతర్షభ అందరూ వెళ్తారు. అందరికీ ఏం కావాలో అందరికీ ఇచ్చారని. అయితే నేను ఎప్పుడు ఆలోచించలేదు ఆయన మహిమ. చాలామంది చెప్తుంటారు ఆయన మహిమలో నాకు ఇది జరిగింది, నా వ్యాపారం వృద్ధి చెందింది, నాకు ఈ యాక్సిడెంట్ తప్పింది. నేను వాటిని గురించి పట్టించుకొని ఆయన చేదాకా చేరవకూడా. నేను గురువుగారితో ఇవన్నీ చేసే వ్యక్తిగా నేను చూడలేదు. గురువుగారు కూడా అలాగే ఉండేవారు. మీరు ఎప్పుడు ఏం అడగలేదు గురువుగారిని? ఆయన అడగమనేవారు కూడా విచిత్రంగా. అడగమనేవారా? అంటే ఒకసారి ఈ మీమాంస వచ్చింది నాకు. ఎప్పుడు మొదటి నుంచి ఏం అడగటం తెలియదండి. అడగాలని అనిపించదు. అంటే అసలు నేను పర్టికులర్గా అడగడం కోసం ఇక్కడ ఉన్నాను నాన్న. అడిగితేనే ఎక్కువ సంతోషిస్తాను. తండ్రి అడిగితేనే, బిడ్డ అడిగితేనే కదా సంతోషిస్తాడు అని. ఆ రోజుని అన్నా నా కోరిక ఇప్పటికీ తీరలేదు. నాకు అడగవలసినవి ఏముంటాయండి? డెఫినెట్గా ఉంటాయి. మామూలుగా ఇవన్నీ లోకానికి సంబంధించిన విషయాలు నాకు అడగకపోయినా చాలా ఎక్కువ వచ్చినాయి. ఇందాక మొదలుపెట్టినప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాను. 94లో ఆయన నాకు పరిచయం. కానీ ఆయన పరిచయం అయిన తర్వాత ఆ మిస్టిక్ భావం నాకు 94లో అసలు పుట్టినప్పటి నుంచి ఆయన నాతోనే ఉన్నారు. అది చెప్పడానికి మొదలుపెట్టాను. పుట్టినప్పటి నుంచి ఆయన నాతోనే ఉన్నారు. అంతకు మునుపునే రాసిన రచనలు, ఆ తర్వాత రాసిన రచనలు ఉంటే అక్కడ విభాగం ఏమీ లేదు. ఒక రచన చేయడానికి కావాల్సిన అర్హత అయితే నాకు ఏమీ లేదమ్మా. యోగ్యత అయితే నాకేమీ లేదు. ఇది వినయంగా చాలామంది అనుకోవచ్చు. నాకు లేనివి రెండే, వినయం లేదు, అహంకారం లేదు. అవసరం లేని వినయం నాకు లేదు. ఎందుకు లేదంటే అది వాడిచ్చిన ప్రసాదం. అనవసరమైన వినయాలు పోకు. నీకు ఇవ్వబడిన విభూతి భగవంతుడి చేత ఇవ్వబడింది. ఇది పలికే యోగ్యత నీకంటూ ఏమీ లేదు. ఈ పాటలు రాసేంత యోగ్యత కానీ, ఈ ఆలోచనలు వచ్చేంత యోగ్యత కానీ నువ్వుగా సాధించుకున్నటువంటి BA డిగ్రీవో, MA డిగ్రీవో, సాఫ్ట్వేర్ ఇంజనీరింగో కాదు. ఇది నీకు తెలియకుండా, నీకు సంబంధం లేకుండా మరొకటి ఇవ్వబడింది. ఆ ఇవ్వబడిన దాన్ని దైవ ప్రసాదంగా నువ్వు భావించు, ఇతరులు భావించేటట్టుగా చేయి అన్నది నా ఉద్దేశం. ఆయన అదే విధంగా నా జీవితం అంతటి నేను వెనుకాస్తూనే ఉన్నాను. నా ఆలోచనలు ప్రతిసారి అనేక సార్లు ఆయనతో ఆర్గ్యుమెంట్ కూడా వచ్చేది. సంస్థాగతంగా ఈ భక్తి భావాలని వీటిని పెంపొందిస్తూ ఉన్నటువంటి ఇది కూడా మన దేశంలో చాలా ఎక్కువ కనిపిస్తుంది. అదే సమయంలో దేశం అనే భావన పట్ల ఉపేక్ష కనిపిస్తుంది. దీన్ని ఎలా డీల్ చేయాలి అని కూడా నేను అడిగిన సందర్భాలు ఉన్నాయి. మీ తర్కం ఆయన దగ్గర తర్కంతో కొన్ని వాదించేవారు. ఏమాత్రం సంకోచం లేకుండా నేను అంగీకరించాలని కూడా చెప్పాను. ఈ విధమైనటువంటి అసలు ఈ సంస్థాగతమైనటువంటి భక్తి ప్రచారాలు, భక్తి అనేది నా దృష్టిలో వైయక్తికమైన పరిస్థితి.
భక్తి వేరు, ధర్మం వేరు. ధర్మం అంటే సామూహికంగా, వైయక్తికంగా, ఐహిక ఆముష్మికాలు రెండింటినీ సాధించే సంవిధానంగా ఉండే ఒక విధానం పేరు ధర్మం. ఆ విధానం కాలాన్ని బట్టి మారిపోతుంది, యుగ ధర్మాలు వస్తూ పోతూ ఆ మార్పుని నిరంతరం విజ్ఞుడైనటువంటి వాడు, ఋషితుల్యుడైనటువంటి వాడు. ఇది ఆర్ష సంప్రదాయం. ఆర్ష భూమి, ఆర్ష అంటే ఋషులకు సంబంధించిన విషయం. ఆర్యులు అంటే ఒక తెగ. ఇలాంటి మూర్ఖత్వంలోనే ఇంకా మనం ఏడుస్తాం. ఋషి అనేవాడు నిరంతరం అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ, అణువణువు తప్పిస్తూ, జ్వలిస్తూ, తనకి హృద్గోచరమైనవి మంత్రాలను ద్రష్ట అంటాం, మంత్రాలను దర్శించాడు. వినిపించాల్సిన విషయం కనిపించడం ఏంటి? సో ఆ స్ఫురణ, ఆ దివ్యమైన స్ఫురణ, దివ్య దృష్టి అంటే కళ్ళజోడిచ్చాడా లేకపోతే దుర్గుని ఇచ్చాడా? కళ్ళు మూసుకోమన్నాడు. కళ్ళు మూసుకుంటే ఇక్కడ ఆవిష్కరించబడుతుంది. హృదయ యవనిక మీద ఇక్కడ ఆవిష్కరించబడుతుంది. కళ్ళు మూసుకుంటే, నువ్వు కళ్ళు తెరిచి చూస్తే కనపడదు. సో ఆ విధమైనటువంటి ధార్మిక చింతనను అందించిన ఈ దేశంలో ఇవాళ కేవలం వైయక్తికమైన లాభాలను ఆర్జిస్తున్న పరీక్ష పాస్ అవ్వాలి, నా వ్యాపారంలో కలిసి రావాలి, ఇంకోటి జరగాలి, మరొకటి జరగాలి, నా కనీసం మోక్షం కావాలి అన్నది కూడా ఒక రకమైనటువంటి స్వార్థపూరితమైన కోరికే. మోక్ష సన్యాస యోగం అదే, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ అని చెప్పి. సో ఇన్ని కోరుతున్నారు, కానీ ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం ఒక పూర్వవైభవంతో విరాజిల్లాలి అనే కోరిక అవడంలో లేదే. అలా ఉండకపోతే నష్టం ఏంటంటే, ఏదైతే భారతదేశం ఉంటున్నామో అది ఒక భౌగోళికమైనటువంటి పరిధిలో ఉన్న భూఖండం కాదు, ఒక తాత్వికమైన జీవనం, మానవాళికి పనికొచ్చే తాత్వికమైన జీవనం. సో భారతీయత అనే మాట ఎప్పుడైతే వస్తుందో ఇట్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్. నేను సనాతన ధర్మము, భారతీయ సనాతన ధర్మము అనే వాటిని ట్రాన్స్లేట్ చేయకండి. సో పీటర్ అని వాడి పేరు ఉన్నప్పుడు ట్రాన్స్లేట్ చేయకు పీటర్ అని నేను, వాడు లాంగ్ ఫెలో అని ఉంటుంది వాడి పేరు. పొడుగువాడు అని ట్రాన్స్లేట్ చేయకు, వాడి పేరు లాంగ్ ఫెలోవే. ఇట్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్. సో భారతీయ సనాతన ధర్మం ఏ భాషలో వాడుకున్న భారతీయ సనాతన ధర్మం వాడితే దానికి అర్థం ఏంటంటే మానవ ధార్మిక జీవన విధానం అని అర్థం. భారతీయ సనాతన ధర్మం ఏ భాషలో వాడుకున్న భారతీయ సనాతన ధర్మం వాడితే దానికి అర్థం ఏంటంటే మానవ ధార్మిక జీవన విధానం అని అర్థం. అమెరికా వాడైనా, ఐర్లాండ్ వాడైనా, మొరోడైనా, ఆఫ్రికా వాడైనా, ఉత్తరాఖండ్ అక్కడ ఉన్నవాడైనా, ఎవరికైనా సరే ఇహపర సాధనమైనటువంటి ఇక్కడ శాంతిగా ఎలా జీవించాలి, ఇక్కడ సంఘర్షణ లేకుండా ఎలా జీవించాలి. నాకు అనేక ప్రశ్నలు పడతాను. నేను వెళ్ళవలసిన గమ్యం ఏమిటి, దానికి గమనం ఏమిటి, ఇది మొత్తం అంతా కలిపి ఒకే మార్గంలో ఉండగలిగేటువంటి ఏకైక తాత్విక చింతన భారతీయ జీవన సంవిధానంలో, భారతీయ తాత్విక చింతనలో ఉంటుంది. మరి దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కదండి. యాక్చువల్గా 400 యాగాలు చేశారు. నేపాల్ దాటి చాలా 13,000 అడుగుల దాకా అక్కడ దాకా వెళ్ళారు. అక్కడ నుంచి భారతదేశంలో అనేక చోట్ల యజ్ఞాలు చేశారు. ఈ యజ్ఞాలు చేసినప్పుడు చూసేవాళ్ళ దృక్కోణంలో కేవలం ఒక నమ్మకము చమకము చదివి శివుడి ప్రీతి కోసం, ఏదో ధర్మ కోసం ఒక భక్తితో చేశారు అని కూడా అనుకోవచ్చు. రెండవది, వీటిలో ఉన్నటువంటి ఇక్కడ దైవీయమైనటువంటి ధార్మికమైన శక్తిని దీన్ని ఏంటంటే ఇవోకింగ్ ది ధర్మ అంటూ, ఇవోక్ చేయటం, నిద్రాణంగా ఉన్నటువంటి భారతీయ శక్తిని ఉద్దీపన చేయటానికి ఆయన చేసిన ప్రయత్నం. అక్కడ నాకు ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. 86 సంవత్సరాల జీవితంలో ఒక పక్క ఆయన చూస్తుంటే ఈయన సామాన్యమైన మానవుడు కాదు అని తెలుస్తూనే ఉంటుంది. ఎవరు అంతసేపు కూర్చుని అంత చిరునవ్వుతో, అంత ప్రశాంతతతో, అంత ఒత్తిడి తట్టుకుంటూ కూర్చోవడం అనేది అసాధ్యం. మొట్టమొదటి ఆయనలో కనిపించే లక్షణాలు మనం క్లుప్తంగా 1, 2, 3 తీసుకుంటే, మొట్టమొదటి ఆయన చూస్తే దేవుడా కాదా అంటే అసలు ఏం అడగద్దు, దేవుడా కాదా అని అడగద్దు. నాకు ఒక ఆదర్శం ఆయన. ఎవరికైనా అంటే నాకైనా ఎవరికైనా ఈయనలో ఉండగలిగితే ఎంత బాగుండు. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా దాదాపు 1,00,000 మంది కాళ్ళదండం పెట్టేసి కింద పుర్లేసి తీర్థం ఇచ్చేయండి అని, ఆయన తిన్నారా లేదా, ఆయనకి ఎలా ఉంది, ఆకలిస్తుందా, చెమట పడుతుందా అని కూడా చూడకుండా అలా వస్తుంటే ఆ మొహంలో ప్రశాంతత చెదరదే, ఆ పెదాల మీద చిరునవ్వు మాయిదే. అంత కారుణ్యమా? అలా బతకగలిగితే నేను జీవితంలో ఒక క్షణం పాటు అనే భావన, అంతకుమించి ఇంకేమి ఇవ్వాలి దేవుడిని? మనం పెట్టుకున్న దేవుడి తాలూకు లక్షణాలు ఏమిటి? మనం కల్పించుకున్న దేవుడి తాలూకు లక్షణాలు అపారమైన కృప. ఆయన చూస్తే మామూలుగా కలిగే భావన.
అనేక సందర్భాల్లో ఆయన తన దైవత్వాన్ని ప్రకటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రకరకాలుగా తాత్వికంగాను ప్రకటించారు, భౌతికంగా కావాలంటే ప్రకటించారు. మీరు భౌతికంగా చూసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? భౌతికంగా చూసిన సందర్భాల కంట వాటిని చూడకుండా ఉండడానికి ఎక్కువ ఇష్టపడ్డాను, కానీ తాత్వికంగా మాత్రం చూశాను. అంటే ఉదాహరణకి బంబం బోలే పాట రాశానమ్మా. ఆ పాట రాసినప్పటికీ నేను కాశీకి వెళ్ళలేదు. అంతవరకు మీరు కాశీ చూడలేదు? అసలు కాశీ గురించి తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళే రకం కాదు. సో ఎదురయ్యే ఏదైనా శివలింగమే, మన్ను కాదు మహాదేవుని వరదానమే, గాలిలో నిత్యం వినలేదా ఓంకారం, గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యం. ఈ మొత్తం ఇదంతా టోటల్గా రాశాను. ముక్తికే మార్గం చూపే మణికర్ణిక, అల్లదే అందిన ఈ చిరుఘంటిక. ఈ పాట అంతా రాసిన తర్వాత ఆయన విని చాలా సంతోషించాను. విని సడన్గా ఒకసారి మళ్ళీ కాశీ ప్రయాణం ఏర్పాటు చేశారు. అంత మునుపు నేను విన్నదంటే ఇంకా గురువుగారు యాత్రలు ఆపేశారు, అలసిపోయారు, ఆపేశారు అని విన్నాను. ఈసారి కాశీయాత్ర సంకల్పించారు, మిమ్మల్ని కూడా రమ్మన్నారు. అంత మునుపు ఎంతసేపు నేను వెంట పట్టమే తప్ప నన్ను ఎవరు పర్టికులర్గా పిలవటం లేదు. ఎంత ఒత్తి సరిపోయేది కాదు, ఎక్కువ మంది భక్తులు ఉండేవారు. ఆ యాత్రలో చూడు సార్, నేను 3 సార్లు 4 సార్లు జాగేశ్వరం మరో చోటుకి వెళ్ళాను. ఆయన పిలిచారని వెళ్ళాను. ఆటలో ఒక విధ విచిత్రం జరిగింది. ఆయన నా చేయి పట్టుకుని వదలలేదు. మామూలుగా ఆయన చుట్టూ ఆయన సంరక్షిస్తూ ఉండే ఒక 6-7 కూడా ఆయనకి కొంత దూరంలోనే ఉండిపోయారు. వాళ్ళు చెప్తే నాకు తెలిసింది ఈ పర్టికులర్గా ఈ కాశీయాత్ర మీకోసం సంకల్పించేశారు. నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు నా కోసం సంకల్పించేటువంటి. ఆ రోజున నా చెయ్యి పట్టుకుని కాశీలోని ప్రతి అణువు వీధి వీధి అడుగు తిప్పుతూ చూపించారు. ప్రతి చోట ఏదో చిన్న గల్లీల్లోకి వెళ్ళటం, అక్కడ అట్లా తలుపు ఇలా తీయటం చూసామని అన్నది అది లింగం. ఉంది అక్కడ ఎవరో ఉన్నారు. మామూలుగా కాశీలో ఎవరు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆక్యుపై చేసి ఉంటారు, ట్యాక్స్లు ఎవరు కట్టరు. చిన్న చోట్లు కూడా ఇళ్ళు దుకాణాలు వాటంతా పట్టేస్తారు. అక్కడ చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అలా అని చెప్పి క్లమ్జీనెస్ ఉండదు, అదంతా విచిత్రమైన విషయం. కాశీ పేడలు ఇవన్నీ ఉంటాయి. ఒక్క క్షణం కూడా వాతావరణ కాలుష్యం ఫీల్ అవ్వము. భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. అంత ట్రాఫిక్ జామ్లో ఎంతసేపు కూర్చున్నా ఇంత పెద్ద విసుగురాదు. మరి ఆ కాశీపట్నం తనకు గొప్పతనం ఏంటో తెలియదు. ఆయన ఎవరింటికో అలా వెళుతూ ఆ గూడిలా ఓపెన్ చేసేవారు. అక్కడ నాన్న ప్రతి శిల శివలింగమే. అయితే ఆయన నోటండి నేను విన్నది. మీరు ఏదైతే పాటలో రాశారో మొత్తం నా పాట అంతా నేను అక్కడ చూశాను. కాలుని ఎలా వర్ణించడం, నేను రాసిన తర్వాత నా పాట వర్ణించడం ఏంటి, నేను చూసిన తర్వాత పాట రాయడమే తెలుస్తుంది. అక్కడ నుంచి త్రిలింగస్వామి చుట్టానికి వెళ్ళాం. ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు. త్రిలింగస్వామి సమాధి ఇక్కడ ఉంది. మొట్టమొదటి ఆయన నన్నే రమ్మన్నారు, ఎందుకు తెలియదు. ఇద్దరే కూర్చోవడానికి వీలవుతుంది, అంతమంది ఎక్కువ కూర్చోలేరు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు దిగి వెళ్ళిపోవాలి. సో నన్ను ఎందుకో పిలిచారు. ఆయన అటుపక్క కూర్చున్నా, నేను ఇటుపక్క కూర్చున్నాను. గురువుగారిని చూస్తూ కూర్చున్నాను, త్రైలింగస్వామిని చూస్తూ కూర్చున్నాను. ఇంకేం చేయలేదు. ఎవరెవరో వస్తున్నారు, అందరు వరుసగా వస్తున్నారు. అక్కడికి వచ్చి దాన్ని దర్శనం చేసుకుని ఆ త్రైలింగస్వామి పీఠం మీద ఉన్నారు. ఇక శివ నుంచి ఇలా అని ఆయన చూసి వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాళ్ళు ఏం చేస్తారు. ఏమిటి అంటే అక్కడ చెవి పెడితే అనుగ్రహం వాళ్ళకి ఏదో ఒకటి వినిపిస్తుంది, అక్కడి నుంచి వెళ్తారు అని ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఉంది. అది నాకు లేదు, నాకు ఆయనతో పాటు వెళ్ళిపోవటం మూలాన్ని. వీళ్ళందరూ వచ్చి వెళ్తున్నారు. అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆయన కాసేపు ఆయనతో చూస్తూ, ఆయన చూసిన విధానాన్ని చూస్తున్నాను. మాట్లాడుతున్నారు ఆయనతో మౌనంగా. ఆయన ఇలా అంటున్నారు, మాట్లాడుతున్నారు. సరే అందరూ అలా అన్నారు కదా, నేను అలా అన్నా, నాకేం వినపడలేదు. కానీ ఆయన మాట్లాడుతున్న సంవిధానం చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బయటకు వచ్చి కూర్చున్న తర్వాత త్రైలింగస్వామి చరిత్ర జీవనం ఖచ్చితంగా ఆయన త్రైలింగస్వామి అవుతారు, సందేహం ఏమీ లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన అలా తీసుకెళ్తూ ఇంకా ఒక పరిస్థితి వచ్చేటప్పటికి మేము ఇద్దరమే మిగిలాము. వెనకాల వాళ్ళకి మాకు కొంచెం దూరం ఎక్కువైంది. ఎందుకు ఇలా గోడగా అనుకుని నిలబడున్నారు. ఆయన పక్కన నేను నిలబడి ఏదో తెలియనట్టు ఒక రకమైన పారవశ్యంలో చూస్తున్నాను. నాకు ఒక యామ్నిటిక్ కండిషన్లో ఉన్నాను. ఎందుకు అలా విస్తుపోతావు, మీకు చెప్పాను కదా మరోసారి తీసుకొస్తానని. అసలు ఈ ఓల్డ్ షాక్ తగిలేదు. మరోసారి తీసుకొస్తానండి, నేను ఇంతకుముందు వెళ్ళలేదు, తీసుకెళ్ళమని మిమ్మల్ని అడగలేదు, మరోసారి తీసుకురావటం ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన లైబ్రరీలో దాదాపు 1,00,000 పుస్తకాల పైన ఉంటాయి. అవన్నీ ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు చదివానంట. గురువు గారిలో ఉన్నట్టు నా దైవత్వం అడపాదడప అప్పుడప్పుడు అలా బయటకు వస్తుంటుంది, మళ్ళీ వెనక్కి ముడుచుకుపోతుంటుంది.